ప్రజాస్వామిక తెలంగాణలో మహిళా జర్నలిస్టుపై దాడుల సిగ్గుచేటు చర్యలు తీసుకోవాలి. పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక తెలంగాణలో ప్రజాస్వామికమైన పరిపాలన ఉంటుందని చాలా చక్కగా అందరూ కూడా మనం ఆశించింది. మేము ప్రగతిశీల మహిళా సంఘం కూడా మా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రజాస్వామిక తెలంగాణ ఆహ్వానించాం. ప్రజాస్వామిక తెలంగాణకు మద్దతుగా ఈ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున మేము వాళ్ళకి సపోర్ట్గా ఉద్యమాన్ని నిర్మించాం. అలాంటప్పుడు ఇక్కడ మొత్తం కూడా అందరినీ ఆలోచింపజేసే విధంగా, అందరినీ కన్విన్స్ చేసే విధంగా పరిపాలన ఉండాలి తప్ప తనకు వ్యతిరేకంగా కానీ అక్కడున్న కించపరిచే విధంగా ఏదైనా పత్రికలు కానీ ఛానల్లో కానీ వచ్చినప్పుడు దాన్ని చట్టబద్ధమైన చర్యలే తీసుకోవాలి తప్ప చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు ఆ ఛానల్స్ మీద చర్యలు తీసుకునేటప్పుడు మా ఉపాధి పోతుందని శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన మహిళా జర్నలిస్టులపైన క్యాంప్ ఆఫీస్ ముందు వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మొత్తం మీద జులుం ప్రదర్శించి వాళ్ళందరూ అత్యంత హేయంగా నీచంగా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని కొట్టి ఈ విధంగా జులుం ప్రదర్శించడం అనేది ఇది మొత్తం కూడా ఎవరు క్షమించరాని విషయం. కాబట్టి ఇమీడియట్గా ఆ ప్రభుత్వం దానికి క్షమాపణ చెప్పాల్సిన విషయం ఉంది. కాబట్టి ఏదైనా చట్టబద్ధంగా పరిపాలన అందించాల్సిన ప్రభుత్వము ఈ విధంగా తన చట్టాన్ని ఉల్లంఘించి తానే ఈరోజు కక్షగట్టి వ్యవహరించడం అనేది ఇది ఎవరు సమర్థనీయమైనది కాదు. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రభుత్వం దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. కక్షాదింపు ధోరణి పత్రికలకు సంబంధించిన వాటిని అది చట్టబద్ధంగా వ్యవహరించాలి. మహిళా జర్నలిస్టులపై జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి. ఇలాంటి రిపీట్ కాకుండా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడేళ్ల ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ మరియు ఏపీలో కూడా ఇలాంటి జరిగిన మహిళలపై జరిగిన దాడి హీయమైన చర్యలను ఖండిస్తూ మేము ఉద్యమం నిర్మిస్తామని తెలియజేస్తున్నాం.